చాలా టైం అవుతుంది. ఎక్కడున్నావు నువ్వు? నేను చెప్పింది గుర్తుందా, మర్చిపోయావా? వస్తున్నా బుల్బుల్, ఎందుకంత వరి అవుతున్నావు? వాడు బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. నువ్వు వస్తున్నావా లేదా? నీ వల్ల అవుతుందా అవ్వదా? నువ్వేం వరి కాకు, నేను వస్తున్నా, దారిలో ఉన్నా. ఫోన్ పెట్టేసి ముందు వాడు బయటికి పోకుండా చూడు. ఓకే, త్వరగా రా. ఏంటి మహి, బయటికి వెళ్తున్నావా? అవును స్మిత, ఆడిషన్కి వెళ్ళొద్దామని. మహి, నీకొక సర్ప్రైజ్. అవునా? ఏంటి? ఒక ఫైనాన్షియర్ ని నీకు పరిచయం చేస్తానన్నాను కదా. చెప్పావు. అతను వస్తున్నాడు. ఓ, ఇక్కడికా? నిజంగానా? 5 minutes లో వస్తారు, నువ్వు అలా కూర్చో. సరే స్మిత. ఏంటి అలా చూస్తున్నావు? మహి, చెప్పాను కదా, ఇతనే ప్రభాకర్. నేను మహేష్ అండి. హాయ్, నేను ప్రభాకర్. కూర్చోండి. సరే, మీరు మాట్లాడుకోండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను. సరే స్మిత. స్మిత చెప్తే ఏమో అనుకున్నా కానీ పర్ఫెక్ట్గా ఉన్నావు భయ్యా, హీరో ప్రోడక్ట్. థ్యాంక్ యూ అన్నా. మీకు చాలా మంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తెలుసంట కదా? బోల్డ్ అంతమంది తెలుసు. నాకు మంచి ఛాన్స్ ఇప్పించండి అన్నా, నేను సెటిల్ అయిపోతాను. అయిపోయినట్టే. ఆగు, నీ ముందే మాట్లాడతా. హలో అన్నా, నమస్తే. కుర్రోడ్ కోసం వెతుకుతున్నా అని చెప్పినావు కదా, నా ముందే కూర్చొని ఉన్నాడు. పర్ఫెక్ట్గా ఉన్నాడు. హీరో ఎలా ఉండాలో అలా ఉన్నాడు. తీసుకొచ్చేస్తున్నా ఇప్పుడే. థ్యాంక్ యూ అన్నా, నాకు అవకాశం వచ్చినట్టేగా అన్నా? నువ్వు హీరో అయిపోయినట్టే. నువ్వు హీరో అని ఫిక్స్ అయిపో. కాఫీ తీసుకోండి. స్మిత, మీవాడు హీరో అయిపోయినట్టే. నాకు మంచి అవకాశం వస్తుంది స్మిత. థ్యాంక్ యూ. ఇప్పుడే తీసుకెళ్ళి క్లోజ్ చేసేస్తా. ప్రొడ్యూసర్ గారు రమ్మన్నారు, తీసుకెళ్ళి పని ఫినిష్ చేసేస్తా. ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిది. ఇప్పుడే బయలుదేరటమేగా. వెళ్దాం, నేను రెడీ అన్నా. సరే పద. వెళ్దామా స్మిత? నేనెందుకు మహి? నువ్వు కూడా వస్తే బాగుంటుంది. రా స్మిత, ప్లీజ్, నా కోసం రావచ్చు కదా. ప్రభాకర్ ఉంటే నేనున్నట్టే. ప్లీజ్, నువ్వు కూడా రా స్మిత. అది కాదు మహి. తను ఎందుకండి, నేను ఉన్నా కదా. నువ్వు వస్తే చాలా బాగుంటుంది. వస్తున్నాను. మంచి పనికి ఆలస్యం వద్దు, రండి. త్వరగా రా. మహి, రా వెళదాం, లేట్ అవుతుంది. ప్లీజ్, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. నువ్వు వెళ్ళు, అతను ఉన్నాడు కదా. ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సరే, నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్. అంతా మంచి జరుగుతుంది. బాయ్. ఇందులో డబ్బు ఉండాలి కదా, ఏమైంది? తీసుకెళ్ళుంటాడా? ఛాన్సే లేదే. నేను గమనిస్తూనే ఉన్నానే, ఏమై ఉంటుంది? స్మిత, ఏంటి? నందకిషోర్ అన్నకి నీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఆ బ్యాగ్ని వాడిని ఎక్కడ దాచిపెట్టినావు? ఎవడాడు? నందకిషోర్ అని చెప్తావు ఇదే మాట? అన్న నీకు నైట్ ఫోటో పంపించాడు కదా వాట్సాప్లో. ఆడెవడో నాకు తెలీదు. వాడు 2 కోట్లు తీసుకొని పోయాడు, నీకు తెలియదా? ఆ డబ్బే ఉంటే డబ్బు తీసుకొని వెళ్ళిపోతాను కదరా పిచ్చనా కొడక. ఇక్కడెందుకుంటా?
ఇక్కడ లేడన్నా, మాకు తెలియదంట అన్నా. అలాగే అన్నా, అన్న నేను తీసుకొని రమ్మన్నాడు. పదా.